మరి మనందరికీ కూడా వెడ్డింగ్ అంటే ఈ మధ్యకాలంలో పెళ్లి కంటే కూడా దాని ముందు జరిగే ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఎస్పెషల్లీ సంగీత్ నైట్ లేదంటే కాక్టైల్ నైట్. వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్యూస్. ఈరోజు వీడియోలో మనం వెడ్డింగ్ సిరీస్లో భాగంగా కాక్టైల్ శారీస్ లేదంటే సంగీత్ ఈవెంట్ శారీస్ చూసేద్దాం. మరి సంగీత్ అంటే లైట్ వెయిట్ ఉండాలి శారీస్, ఫుల్ చమక్ ధమక్ ఉండాలి, ఫుల్ గ్లాస్ అండ్ గ్లిటర్ ఉండాలి ఈవినింగ్ పార్టీస్కి. కాబట్టి శారీస్ వేసుకునే వాళ్ళందరికీ కూడా సంగీత్ ఆర్ కాక్టైల్ ఈవెంట్స్కి ఈరోజు వీడియో చాలా బాగుంటుంది. మరి ఎవరిదైనా సంగీత్ కానీ లేదంటే కాక్టైల్ ఈవెంట్ కానీ వస్తుంది అని అంటే కనుక, ఒకవేళ వాళ్ళు ఆ శారీస్ కోసం వెతుకుతుంటే వాళ్ళకి ఈ రీల్ తప్పనిసరిగా షేర్ చేసేసేయండి. సో చూడండి, ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది, మంచి కలర్ కాంబినేషన్స్. మనకి నైట్ పార్టీ అనేసరికి ట్రెడిషనల్గా వచ్చే రెడ్స్, బాటిల్ గ్రీన్స్ రావండి, పేస్టల్ కలర్స్ వస్తాయి, గ్రేస్ వస్తాయి, గోల్డ్స్, సిల్వర్స్, లైట్ పింక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. అన్నిటికీ కూడా మనకి జర్దోసి వర్క్ కానీ, పర్ల్ వర్క్ కానీ, హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న శారీస్ అన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం మనం. కొన్ని శారీస్కి మనం ఎంబ్రాయిడరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది, అంటే శారీస్లో వచ్చిన ఎంబ్రాయిడరీ సరిపోదని అనుకుంటే. కొన్ని శారీస్ మాత్రం బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీతో వచ్చేస్తాయి ఇలాగా. ఇంకా మనకు అసలు ఏమీ అవసరం లేదు, జస్ట్ ఈ కాక్టైల్ శారీ అలా వేసేసుకుని అలా వెళ్ళిపోవచ్చు మనం. సో ఇలాంటి ఈవెంట్స్ ముఖ్యంగా వేరే వాళ్ళ వెడ్డింగ్స్కి అనుకోండి, వాళ్ళ కాక్టైల్స్కి మనం ఫిష్ కట్ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ చేయించుకోలేము, వేసుకోలేము. అలాంటి ఈవినింగ్ పార్టీస్కి అన్నిటికీ బాగుండే కాక్టైల్ శారీస్ ఈరోజు నేను చూపిస్తాను. ఒకవేళ మీరు కనుక మిడిల్ ఏజ్ అయ్యి కాస్త ఎక్కువ ఏజ్ ఉన్నప్పుడు ఇలాంటి కాక్టైల్ శారీస్ కూడా పిక్ చేసుకోవచ్చు. సెమీ బనారస్ లేదంటే ప్యూర్ బనారస్ శారీస్ కూడా పిక్ చేసేసుకోవచ్చు. లేదు అని అంటే ఇలా వర్క్, హెవీ వర్క్ వచ్చిన శారీస్ కూడా పిక్ చేసుకోవచ్చు. సో కొంతమంది కాక్టైల్ శారీస్లో కూడా హెవీ వర్క్, స్టోన్ వర్క్ ఎక్కువ ప్రిఫర్ చేయరు. వాళ్ళందరికీ ఇలా థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్తో వచ్చిన శారీ. కలర్ కూడా చూడండి, బ్యూటిఫుల్ పీచ్ కలర్ ఉంది. ఇది చూడండి, మంచి ఆర్గాన్జా ఫినిష్లో వచ్చిన శారీ. ఇది ప్యూర్ క్రేప్ విత్ మ్యాచింగ్ బ్లౌజ్ అండ్ అప్లిక్ వర్క్, బ్యూటిఫుల్ అప్లిక్ వర్క్ వచ్చింది శారీకి. ఇది క్రష్డ్ మెటీరియల్ టిష్యూ, గ్లాస్ టిష్యూస్, ఆర్గాన్జాస్ ఇవే ఎక్కువ వెళ్తూ ఉంటాయి కదా కాక్టైల్కి. దిస్ కమ్స్ విత్ అ మ్యాచింగ్ రెడీమేడ్ బ్లౌజ్ ఆల్సో. ఈ సారీ చూడండి, బ్యూటిఫుల్ నైట్ వేర్ కలర్, మంచి కలర్ ఇది. దాని మీద జర్దోసి వర్క్ అండ్ పర్ల్ వర్క్తో హెవీ వర్క్ వచ్చిన శారీ. నెక్స్ట్ థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ కావాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ అ బ్లూ చికెన్ కర్రీ, బ్యూటిఫుల్ స్కై బ్లూ చికెన్ కర్రీ వర్క్ వచ్చిన శారీ ఇది. అండ్ ఐ ఆల్సో హ్యావ్ అ ట్రెండింగ్ లైలాక్ కలర్, బ్యూటిఫుల్ గ్లాస్ టిష్యూ ఇన్ లైలాక్ అండ్ ఫుల్ చిప్ వర్క్తో వచ్చిందండి శారీ. చూడండి, రివర్స్లో మనకి వేస్తే కనుక ఎటువంటి ఫినిష్ అంటే ఎటువంటి థ్రెడ్ అనేది లేదు. సో ఫినిష్ చాలా బాగున్న శారీస్ ఇవన్నీ. బ్యూటిఫుల్ చిప్ వర్క్తో వచ్చిన శారీ ఇది. ఇది వచ్చేసి ఫుల్ గోల్డ్ థ్రెడ్తో హెవీ వర్క్ వచ్చింది, మంచి కలర్ ఇది కూడా. ద శారీ ఇస్ మెహందీ గ్రీన్ కలర్ శారీ. మొత్తం శారీ అంతా స్టోన్ వర్క్ అండ్ కమ్స్ విత్ మ్యాచింగ్ లెమన్ ఎల్లో బ్లౌజ్, ఆరెంజ్ విత్ సిల్వర్ జరీ వీవింగ్ అండ్ లేస్ ఫినిష్. సో అన్నీ ఒక్కొక్క టైప్ చూపిస్తున్నాను మీకు, సో దట్ సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్యూస్లో ఈ టైప్స్ ఉన్నాయి అని చెప్పడానికి. ఇది చూడండి, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్, కమ్స్ విత్ మ్యాచింగ్ బ్లౌజ్ అండ్ హెవీ వర్క్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా స్కాలప్ ఫినిష్తో వస్తుంది జర్దోసి వర్క్లో. దిస్ ఇస్ అ గ్లాస్ టిష్యూ, ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. వైన్ కలర్ యాక్చువల్గా ఇది, గ్లాస్ టిష్యూ విత్ వైన్ కలర్ అండ్ హెవీ జర్దోసి అండ్ స్కాలప్ వర్క్. సో ఇలాంటివన్నీ కాక్టైల్ శారీస్ సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్యూస్ వారి అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి పార్టీలో ఫుల్ గ్లామ్ అండ్ గ్లిటర్గా కనిపించడానికి గో అండ్ షాప్ అట్ సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్యూస్.